తప్పు చేసి ఎదుటి వారి మీద నెట్టివేయడం మొట్టమొదటిసారిగా ఎక్కడ చూస్తాం మనం బైబిల్లో. ఆదికాండం 3వ అధ్యాయం 11-13 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఆదాముని అడుగుతాడు, నేను తినవద్దని చెప్పిన పండ్లను తిన్నావా ఆదాము అని ఆదాముని అడిగితే ఆదాము ఆన్సర్, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చింది, అందుకే నేను తిన్నాను అని చెప్తాడు. అందుకే యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అని ఉంటుంది. ఆదాము ఒప్పుకొనక ఏం చేస్తాడు? దాచిపెట్టుకుంటాడు, దేవుని మీదకే నెట్టేస్తాడు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, నీవు ఇచ్చిన ఈ స్త్రీ, అందుకే నేను తిన్నాను, ఈ స్త్రీ లేకుండా తినేవాడిని కూడా కాదు అని దేవుని మీదకే నెట్టివేస్తాడు. దేవుడు హవ్వమ్మని అడుగుతాడు, హవ్వమ్మ నువ్వు ఎందుకు తిన్నావు అని అడిగితే హవ్వమ్మ సర్పం మోసపుచ్చింది, అందుకే నేను తిన్నా అని సర్పం మీద నెట్టివేస్తుంది. కానీ సర్పం నాకు ఆశ చూపెట్టింది, మీరు దేవత వలె ఉంటారు, మీకు అన్నీ తెలుస్తాయి, ఆశకు లొంగిపోయి దేవతల వలె ఉంటాము అన్న ఆశకు లొంగిపోయి మీ మాటని పక్కన పెట్టి తిన్నాను అని హవ్వమ్మ ఒప్పుకోదు, సర్పం మీద నెట్టివేస్తుంది. ఇలాగే మనం కూడా మన జీవితంలో ఉన్నాము, ఒకసారి మనం పరీక్షించుకుందాం.